హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో ఈరోజు పావు బజ్జీ చేయబోతున్నాను. సో చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేయాలని అనుకుంటున్నాను. సో పిల్లలైతే చాలా రోజుల నుండి అడుగుతున్నారు. సో ఇదైతే ఎలా చేద్దామో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక శనగపప్పునైతే నానబెట్టుకున్నా. మామూలుగా అయితే చాలామంది శనగపప్పు వాడరు, నేనైతే వాడతాను అన్నమాట. ఎందుకంటే గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది అని చెప్పేసి. శనగపప్పు అయితే కుక్కర్లో వేసుకుంటున్నా. సో ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తున్నా. ఇంకా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నా, అంటే లేని వాటికి ఏం చేద్దాం, ఈరోజు పిల్లలైతే అడుగుతున్నారు. సో వీటితోనైతే చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది. ఒక ఆలుగడ్డ అండ్ ఉల్లిగడ్డలు అండ్ కాలీఫ్లవర్ అండ్ టమాటోలు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఉడకబెట్టుకుందాం. మంచిగా మెత్తగా ఉడకాలి ఇవి. సో వాటర్ అయితే పోస్తున్నా. సో చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. సో వీటిని క్యాప్ పెట్టేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుందాం. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తా. సో ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అయితే ఉడకబెట్టినా. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. వావ్, సూపర్ ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం దీన్ని స్మాష్ చేసుకోవాలి. స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు, బాగుంది. సో ఫ్రెండ్స్, ఇట్లా మనం సింపుల్గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఉండవు కదా ఒక్కోసారి ఇంట్లో. చాలా టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేస్తున్నా. అండ్ సాల్ట్ కూడా వేస్తున్నా. అండ్ కారం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకొని మనం ఇదైతే రెడీ చేసుకోవాలి పావు బజ్జీకి. సో నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. సో అందుకని ఈసారి శనగపప్పు వేసిన అనమాట. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఎక్సలెంట్ అయిందో. సో ఫ్రెండ్స్, దీనైతే తాలింపు పెట్టేసుకుందాం. ఓకేనా, తాలింపుకైతే అన్ని రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఆకుంటే సరిపోతుంది తాలింపుకు. స్టవ్ వెలిగిస్తున్నా. బౌల్ పెట్టేసుకున్నా. ఆవాలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తున్నా. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసిన ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది. టేస్ట్కి ఏం ప్రాబ్లం లేదు, మస్తు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి. మనం ఈ కర్రీ అయితే వేసుకుందాం, పావు బజ్జీ కర్రీ. సో ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం వాటర్ వేసిన నేను. చూడండి, సూపర్గా అయింది. దీన్ని వేసేసుకుందాం. ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి, పావు బజ్జీ మసాలా అయితే లేదు, ఇక ధనియాల పొడితో సరిపెట్టుకున్నా. కొంచెం కొత్తిమీరకి వేసుకుంటున్నా. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 5 minutes ఉడికితే అయిపోతుంది.
ఆల్రెడీ మన కుక్కర్లోనే సూపర్ ఉడికిపోయింది. చూడండి ఎంత ఎక్సలెంట్ వచ్చిందో గ్రేవీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక బన్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇగో బ్రెడ్స్ అయితే తెచ్చేసుకుందాం. ఇవైతే పావు బజ్జీ వేద్దాం ఇక. ఓ ఫ్రెండ్స్, బౌల్ అయితే పెడుతున్నా మనం పావు బజ్జీ వేసుకోవడానికి. సో దీంట్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసిన. ఈ బ్రెడ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇట్లా అన్ని కట్ చేసి పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం మధుర్స్తుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేస్తున్నా. దీంట్లో నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేసిన ఫ్రెండ్స్. మంచిగా ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి. సో బన్స్ అయితే వేసేసుకుందాం. మంచిగా ఫ్రై అయితే ఫ్రెండ్స్ రివర్స్ వేసుకొని చూద్దాం. వావ్, ఎక్సలెంట్ అయినాయి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనం ఓన్లీ 2 times మార్చుకుంటే అయిపోతుంది. చూడండి ఎక్సలెంట్ అయినాయి. ఇది కొంచెం హీట్ ఎక్కువ అయింది, అయినా కానీ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి, తీసేసుకుందాం. ఫ్రెండ్స్ నెయ్యి వేసిన కాబట్టి సూపర్ స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ అన్నీ ఉండాలంటే ఉండే కదా, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇట్లా కూడా బాగుంటాయి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అన్నమాట. చూడండి బాగా. సో ఫ్రెండ్స్ పావు బజ్జీలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. సో టేస్ట్ చూసి చెప్దాం, ఓకేనా? వావ్, ఇదైతే ఎక్సలెంట్ అయింది. చూడండి, వావ్, స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తా. కొన్ని అయితే ఆనియన్స్ వేసుకుందాం, మస్తు టేస్ట్ వస్తుంది. వావ్, చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. మంచిగా గోల్నాయి. ఫుల్ వేడి ఉంది ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ టేస్ట్ అయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా. మస్త్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.